చాలామంది బిజినెస్ మెన్ కావచ్చు, పెద్ద పెద్ద కుటుంబాలు కావచ్చు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నేను రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నేను కోరి కాదు ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూసినాక నేను నిలబడాల్సి వచ్చింది. ఆ రోజు నీ కోసం బయటకు వచ్చి పని చేసి మీరు ఒక్కసారి వదిలేసిపోయిన తర్వాత, ఇక్కడున్న ప్రజల అసహాయ నిస్థితిని చూసిన తర్వాత, ఇక్కడున్న నాయకులు చాలామంది పార్టీ మీద అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని చూసిన తర్వాత అవన్నీ నిలబెట్టాలనే ఆలోచనతోనే శ్రీరామ్ అనే వ్యక్తిని ఇక్కడికి పార్టీ పంపించడం జరిగింది. వచ్చినప్పటి నుంచి నాకు చేతనైనంత వరకు వాళ్ళందరినీ నిలబెట్టుకునే ప్రయత్నం, ఆ నమ్మకాన్ని తగ్గనీకోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తూ నేను తీసుకొని వస్తున్నాను. ఎక్కడా నాకు పోటీ చేస్తే ఈసారి నేనే అని చెప్పి నేను చెప్పడం ఎక్కడా లేదు, చెప్పుకోలేదు. ఎందుకంటే నాకు రాజకీయ చరిత్ర అందరూ చెప్పుకున్నట్టు నేను చెప్పుకోలేదు. ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చాను. తాతలకు నేను ఒక ఫోర్త్ జనరేషన్ పొలిటీషియన్, నేను నా ఫ్యామిలీలో నుంచి. అట్లాంటి వ్యక్తిని నేను ఇట్లా చిల్లరగా మాటలు చెప్పుకోలేను, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయలేను. నేను చేయగలిగింది ప్రజల సమస్యల మీద పోరాటము, ప్రజల కోసం నిలబడ్డము. ఎవరైనా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద ప్రేమ పెంచే ప్రయత్నం తప్ప నేను ఇంకో మాటలు చెప్పడం కూడా వ్యర్థం అనుకున్నాను. అదే పద్ధతిలోనే ముందుకెళ్లే పరిస్థితి చేశాను. అదే పద్ధతుల్లో ఈరోజు చాలామంది ధర్మవరంకి వచ్చిన కొత్తలో ఆయన ఎవరో వదిలేసి వెళ్ళిపోయినాడు, రేపు పొద్దున్న మీరు వదిలేసిపోతే మా పరిస్థితి ఏంటి, మేము బయటకు వస్తే ఈరోజు పార్టీకి పని చేస్తే అని చెప్పి కూడా చాలా ప్రశ్నలు నాకు కూడా సంధించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఓదార్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళి పార్టీని కొంతవరకు నా అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు బెటర్గానే తీసుకొచ్చి అందరితో కలిసి, నేను ఒకటే చించాను పొడిచానని నేను చెప్పను. ఇక్కడ బాగా జరిగితే నేను, బాగా జరగకుండా నేను కాదని చెప్పను. అందరూ సమిష్టిగా పోరాటం చేసి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా ఒక స్థాయికి తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి చేసిన మేలేంటి అనే దాన్ని నేను మంచిగా తెలియజేస్తూ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. నారా లోకేష్ గారు అనే వ్యక్తి బయటకు ఈరోజు పాదయాత్ర చేస్తే అతనికి బ్రహ్మరథం పట్టింది ధర్మవరం. ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యంగా బయటికి రండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఆహ్వానం పలకడం జరిగింది. ఈ రకంగా పార్టీని మేము ఎక్కడైనా సరే తగ్గకోకుండా నిలబెట్టే ప్రయత్నం, జెండాలు దాచిపెట్టుకునే దగ్గర నుంచి జెండాలు భుజాన్ని వేసుకొని తిరిగే ప్రయత్నము ఖచ్చితంగా ఆడదాకా మేము తీసుకొచ్చే ప్రయత్నం అనేది మా నుంచి కానీ, మాకు ఇక్కడ పనిచేస్తున్న నాయకుల దగ్గర నుంచి కానీ మా ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ఒకే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 100 పెట్టి కొంటానంటారు. ఈ మాట కూడా నేను మాట్లాడకూడదేమో, కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. చివరికి వచ్చాం కాబట్టి. నెల ఉంది ఎలక్షన్కి, 2 నెలలు ఉంది. ఇంకో ఆల్మోస్ట్ వస్తుంది 5 ఏళ్ళు. అవతల గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఫేస్బుక్ స్టార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 100 పెట్టి కొంటా. ఎంతమందిని కొంటా, ఎవరిని కొంటా? 40 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ, ఎంతోమంది త్యాగాల మీద నిలబడిన పార్టీ, ఎంతోమంది ఆశల మీద నిలబడిన పార్టీ. ఈరోజు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, అతి సీనియర్ నాయకుడిగా గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న పార్టీ. ఈ పార్టీని 100 పెట్టి కొంటాం. నువ్వు మాట్లాడే మాటలు ఏమైనా అర్థం తెలంగాణలో డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులున్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నావు? నిజంగా మనకు అభిమానం ఉన్నప్పుడు నాయకుడినో పార్టీనో ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. నువ్వు అక్కడి నుంచి డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఒక్కసారి ఆ మెసేజ్ పెట్టినోడిని, మాజీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, ఫస్ట్ వాడిని చెప్తా కొట్టాడు. పక్కన వాడు ఎవడు పెట్టినాడు కనుక్కొని చెప్పు తీసుకొని అది తిరిగిపోయేటట్లు కొట్టాడు. పని మేము పార్టీకి కానీ మాకు కానీ చేయగలిగిన సాయం అదే. ఫస్ట్ ఆ పని చేయండి. ఆ పని చేసి ఏదైనా మనం మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు 100 పెట్టి కొంటానంటాను. ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను, నీ 100 తెచ్చి ఇడబెట్టి పైనుంచి కిందకి, ఈ పక్క నుంచి ఈ పక్కకు 100 సార్లు కొంటాను. 100 సార్లు కొంటా. నువ్వు పెట్టేదని మామూలు ఇది అనుకో. నీకు ఒకటి దగ్గరే ఉంది, నేను ఒక పెద్ద ఇది అని చెప్పని నువ్వు మాట్లాడే మాటలు. ధర్మవరం నుంచి పిండావు ధర్మవరాన్ని. నువ్వు ఒక పని మొదలుపెట్టావు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గం. ఇసుక దందా చేయొచ్చని ఎవరికని తెలుసా? లారీలు ఇసుక తోలడం ఎవరైనా చూసారు? మీరంతా కూడా పిల్లలప్పటి నుంచి అందరూ ధర్మవరంలో తిరుగుంటారు. లారీలు ఇసుక తరలించడం ఎప్పుడైనా చూసాను? ఎప్పుడు చేసావు? నువ్వు చేసావు. రిజిస్టర్ ఆఫీసుల్లో ఎప్పుడైనా ఆన్లైన్లో రెడ్ మార్కుల్లో పెట్టడం మనం చూసాము భూములు. ఎవరు చేశారు? నువ్వు చూసావు. రిజిస్టర్ ఆఫీసులో దందాలు ఎప్పుడైనా చూసామా?
ఈ జిల్లాలోనే తెలుగుదేశం హిస్టరీలోనే ఎక్కడా లేదు నాకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేదు. నువ్వు మొదలు నువ్వు అదేదో బల్లి ముదిరి తొండైందంటారే ఆ రకంగా నువ్వు మొదలుపెట్టింది ఇతను పరాకాష్ఠకు తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టిన కార్యక్రమము ఇతను పరాకాష్ఠకు తీసుకుపోయే పరిస్థితి. ఈరోజు టిట్కో హౌసెస్ ఆగిపోయాయంటే పరిస్థితి ఎవరి నుంచి ఆగిపోయి ఎక్కడ ఆగిపోయి మనం ఏదో కట్టాలి సించాలని చెప్పి మధ్యలో దూరి ఉన్న వర్కులు డిలే చేసినాం కాబట్టి కొత్త పరిస్థితి ఎంతోమంది కార్యకర్తలు కావచ్చు, ఎంతోమంది ప్రజలు కావచ్చు, దాని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఆశలు దూరం అయ్యే పరిస్థితి. ఈ రకంగా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం అనేది నా ఇది కాదు. కానీ నా పని ఏంటంటే గతంలో నువ్వు చేసే తప్పుల్ని నీ తర్వాత ఇతను చేస్తున్న తప్పుల్ని ఇంకొకసారి ధర్మవరంలో రిపీట్ కాకుండా చూడడం అనేది నా పని. దాని మీద ఫోకస్గా మేము పనిచేస్తున్నాం. రేపు పొద్దున ఈ తప్పులు అనేటివి ఇందాక చెప్పినట్టుగా 2023లో జరిగిన తప్పుల్ని 24లో జరుపుకోకుండా ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచన చేస్తారో అదే రకంగా గత 5 ఏళ్ళలోనూ అంతకుముందు 5 ఏళ్ళలో జరిగిన తప్పుల్ని ఇంకొకసారి రిపీట్ కాకోకుండా చేసే ప్రయత్నం గురించే మేము కానీ ఈరోజు పనిచేస్తున్న నాయకులందరూ కూడా దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మేము పనిచేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ధర్మవరంలో గతంలో పార్టీని నమ్ముకొని పార్టీ మీద అభిమానంతో ఎవరైతే ముందుకు వచ్చి తర్వాత ఇతని బెదిరింపులకు సమస్యలకు ఇబ్బందులు పడి ఈరోజు సైలెంట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం నింపి వాళ్ళందరికీ పిలుపునిచ్చి బయటికి వచ్చి తెలుగుదేశాన్ని కాపాడుకోండి, మీ ధర్మవరాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు వచ్చిన బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అవి రేపు పొద్దున మీకు రిపీట్ కాకుండా మీ మీద ఈగ వాలకోకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటూ వస్తున్నాం. అవసరం లేదు, నేను లెక్క చేయాల్సిన నాకు లేకుంటే నాకు ఆపోజిషను నువ్వు కాదు, నువ్వు పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఈ రకంగా కంటిన్యూగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలో ఏదో ఒకటి ఆలోచన చేసుకోమని అయితే మీరు ఆలోచన చేసుకుని మీరు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక స్థాయి, ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ఒక స్థాయి ఉండాల్సిందే కదా. ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా కనీసం ఆ పదవిని చూసినా మేము గౌరవం ఇవ్వాలి. ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా మీరు ఆలోచన చేసుకోవాలి, మనం దిగజారడం మంచిదా కాదా. కాబట్టి అక్కడ ఆలోచన చేసుకోండి, దయచేసి దిగజారొద్దండి. మీరు దిగజారితే మాకు చూసే వాళ్ళకి కూడా చాలా బాగలేదు. ఊరికే 1,00,000 మెజార్టీలు 50,000 మెజార్టీలు ఎందుకు అవన్నీ మనం మనకు 1,00,000 మెజార్టీ రావాలంటే ఎవరు చంద్రబాబు నాయుడుకి 1,00,000 మెజార్టీ వస్తే ఆయనే చెప్పుకోరు, 1,00,000 మెజార్టీ వచ్చే వాళ్ళే చెప్పుకోరు ఇంతవరకు. అని 1,00,000 మెజార్టీలు వస్తానంటే ఒకసారి ఆలోచన చేయండి, అవతల వాళ్ళకి ఎన్నిపడాలి ఓట్లని అదన్నా ఆలోచన. 99% అంటే యాక్చువల్గా 1,00,000 మెజార్టీకి ఇంకా ఎక్కువ రావలేదు. 2,40,000 ఓటింగ్ ఉన్న దగ్గర ఆ 1% అక్కడ పక్క ఓట్లు ఎత్తే 99 నీకే ఎత్తారన్నప్పుడు నీకు ఎంత మెజార్టీ రావాలో క్యాలిక్యులేషన్స్ పాపం టిప్పర్ల మైలేజ్ అనుకుంటాను, మీరేమన్నా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ పద్ధతులు దయచేసి మానుకోండి. నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ గట్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పదవిలోకి వస్తే రాష్ట్రానికి బాగుంటుందనేది మీరు నమ్ముతుంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా తిక్కగా క్యాడర్ని డిస్టర్బ్ చేసేసి ఊరికే ఏది పెడితే అది మాట్లాడేస్తే యువతలో డిస్టర్బ్ అవుతాడు అనుకోవద్దండి. అన్నీ తెగించి నేను వచ్చిన, ఇవన్నీ పడతాయని ఆలోచన చేసుకునే నేను వచ్చిన. నువ్వు ఎన్ని మాట్లాడినా నాలో ఏది కూడా ఊడేది లేదు, కదిలేది లేదు చేసి మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. మరి దీంతో పాటు ఇప్పుడు స్టేట్మెంట్ రాగానే కొంతమంది పేలేకరండి ఈగుంటారు టకటక పేలడానికి, వాళ్ళకు కూడా చెప్తున్నా ఏమాత్రం ఫ్యూచర్ బాగుండాలి, 2024 చాలా బాగుండాలని కోరుకుంటున్నారేమో. రేపటి నుంచి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అట్లే హ్యాపీగా జరగాలనుకుంటే ఫస్ట్ అవి ఆపండి. మీరు సొగిలి స్టేట్మెంట్లు ఇచ్చడం ఆపేసి పార్టీ మీద నిజంగా మీకు అభిమానం ఉంటే మీరు బయటకు వచ్చి మీ గ్రామాల్లో గట్టిగా పనిచేయండి. మీకు సమిత స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పార్టీకి ఎవడు పనిచేసినా వాళ్ళ గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కోసము పార్టీ కోసం పోరాటం చేయండి, వాళ్ళ కోసంగా. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, లక్షల మందిని 1,000 మందిని నమ్ముకున్న వాళ్ళని టక్కన వదిలేసి 23 రోజుల్లో పోయిన వ్యక్తి రేపొద్దున మేము 20 మంది కోసమో 12 మంది కోసం 30 మంది కోసమో మీకోసం కాన్స్టిట్యున్సీలు అంతా తిప్పికొట్టి 30 మంది కోసం మీకోసం నిలబడతాడా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోరు దగ్గర పెట్టుకోండి. మనకున్న నోరు, టైము, కసి, కోపము అన్నీ తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయండి. మీకు కూడా ఆ గౌరవం అనేది నా నుంచి కూడా 100కి 100 పాళ్ళు ఉంటుందని చెప్పి మిగతా వాళ్ళకు కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి నెక్స్ట్ సంవత్సరం అందరికీ బాగుండాలా, ఆయనకి బాగుండాలా. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయనకు కూడా చాలా బాగుండాలి. నెక్స్ట్ సంవత్సరం నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ బాగుండాలా. 2024లో తెలుగుదేశం జెండా ధర్మవరంలో ఎగరబోతోంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరబోతోంది. ఈరోజు ఎమ్మెల్యే
పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ పోయి పొద్దున్న లేసి కోటలో కూర్చుండే ఎమ్మెల్యేని ఈరోజు ఊళ్ళో తిప్పే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కోటలో కూర్చొని టైంపాస్ చేస్తాండే గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దున్నే గంట 2 గంటలు చెప్పి తిరిగి టైంపాస్ చేస్తానే వ్యక్తిని ఈరోజు గ్రామాల్లో తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఏ స్థాయికి దిగజారుతున్నాడంటే ఈరోజు మనకు ఇందుకూరులో రాజారెడ్డి అనే వ్యక్తిని పోయి బండ్లో పంపించి బెదిరించి నువ్వు పార్టీకి పనిచేయకూడదు, శ్రీరామ్ దగ్గరికి పోకూడదని బెదిరించే పరిస్థితికి ఈరోజు చాలామంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని బెదిరియడము, స్టేషన్లకు పిలిపించడము, పోలీసుల ద్వారా బెదిరియడము, ఇంత స్థాయికి దిగజారుతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు కూడా దిగజారడం మంచిది కాదు. నీ కూడా నెక్స్ట్ ఇయర్ చాలా బాగుండాలి, కానీ నువ్వు దిగజారడం మంచిది కాదు. ఒక ఎలక్షన్లో తప్ప అన్నింటిలోనూ బాగుంటాయి. ఎందుకంటే మీరు కూడా బాగా ప్రిపేర్డ్గా రిటైర్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారు. రిటైర్మెంట్ మంచి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు నీళ్ళ ముందర, అడాడో నీళ్ళ దగ్గర ముదిగుబ్బలో కూడా మంచి భూములు కొనుక్కున్నాడు నీళ్ళ ముందర, డ్యామ్ ముందర. ఈ రకంగా నువ్వు కూడా మంచి రిటైర్మెంట్కి ప్రిపేర్ అవుతున్నావు. రిటైర్మెంట్కి ప్రిపేర్ కాండి. మీకు 2024 మంచి రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలంతా కలిసి. దాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. కాబట్టి దయచేసి టైంలో పోతే ఎట్లా? ఈ టైంలో పోవడం కరెక్ట్ కాదు. పార్టీకి మనం నిలబడాలా. రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము కూడా చాలామంది నిలబెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది ఎవరిని అడగాలంటే మీరు ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న జయనాగేశ్వర రెడ్డి గారిని అడగండి ఒకసారి. లేకుంటే మీరు పైకి వెళ్తే పైన కూడా చాలామంది పార్టీ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళంతా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి, పార్టీ పెద్దల నుంచి ఒక మాట చెప్పండి. వీళ్ళు పోతే ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు భయపడవద్దండి అని చెప్పి ధైర్యం చెప్పండి చాలు అంటే, వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నువ్వు పోనీలే అన్నావు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఆ రోజుతో మేము కూడా మేమేం మాట్లాడలేం. ఇంకా మధు గురించి, రాయడపల్లి మధు గురించో లేకుంటే ఈరోజున్న మినిస్టర్ శంకరనారాయణ గారి గురించో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే, పార్టీలోకి నువ్వు వచ్చినాక ఎప్పటి నుంచినో పార్టీలో ఉన్న వాళ్లకు నువ్వు చిన్న పార్టీ పదవి ఇవ్వాలంటే నువ్వు అడ్డం పడ్డావు. ఆ రోజున ఒక రకమైన పరిస్థితులు జరిగాయి కాబట్టి వాళ్ళకి ఈరోజు పార్టీ మారిన పరిస్థితి. ఆ రోజు ఏం శ్రీరామ్ ఏం పంపించలేదు, శంకరనారాయణ గారిని శ్రీరామ్ ఏం పంపించలేదు, లేకుంటే మా పటేల్ కుటుంబం ఏం పంపించలేదు, నేను పటేల్ సునీతం ఏం పంపించలేదు. ప్రమాణాలు చేయాలనుకుంటున్నావు. నేను మాట్లాడేటువంటి నిజాలా అబద్ధాలని నీ కొడుకు మీద తల మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నేను నిజం మాట్లాడుతున్నావు, అబద్ధం. నువ్వు ప్రమాణాల గురించి నీకు కొత్తగా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరో బీజేపీలో ఉన్న వ్యక్తికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా పార్టీ వాడు అడిగితే నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం. కానీ పత్రికాముఖంగా నువ్వు పబ్లిక్గా ఇటువంటి స్టేట్మెంట్లు చేస్తున్నావు కాబట్టి దీనికి ఒక సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. నాకు ఆశీస్సులు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉండాలి, లోకేష్ గారి ఆశీస్సులు ఉండాలి, ధర్మవరం ప్రజల ఆశీస్సులు ఉండాలి, ఎక్సెట్రా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు. గవర్నమెంట్ పోయిన తర్వాత అతి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నీ అవసరం అతి ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు పార్టీని వదిలిపోవడం జరిగింది. పార్టీని వదిలిపోవడమే పక్కన పెట్టి ఆ జిల్లాలో ఎవరు భయపడలే, ఏదొచ్చినా ఎదుర్కొందామని చెప్పి ప్రతి ఎమ్మెల్యేనూ సిద్ధమైనాడు. మరి నాకు చెప్పడమే కానీ నేను విన్నదేం కాదు. కానీ మీటింగుల్లో కూర్చున్నప్పుడు కార్యకర్తలతో పని లేదు, పార్టీతో పని లేదు, ఈవీఎంలు ఉంటే చాలు అనే అంత పెద్ద స్టేట్మెంట్, అంటే వితౌట్ ఎనీ బేస్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు పార్టీ మారాలి అనే ఒక పద్ధతికి మీరు వెళ్ళిపోవడం జరిగింది. సరే, అది మీ పర్సనల్. మీరు పార్టీ మారడమా ఉండడమా అనేది అది మీ పర్సనల్. దాని గురించి నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు. కానీ ఈరోజు నువ్వు ఆశీస్సులు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, ఆ రోజు కూడా నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వదిలిపోయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి దాంతోపాటు ఇంకా ఎక్కువ భయపడింది, బాధపడింది ఎక్కడంటే పార్టీ కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న నాయకులు చాలామంది, లేకపోతే ప్రజలు కావచ్చు, భయపడింది ఎక్కడంటే కప్పం కట్టిపోయినామే. అది చాలా బాధ వేసింది. చాలామంది కప్పం కట్టిపోయింది, చాలా బాధ వేసింది, చాలా బాధపడినారు ఆ రోజున్న పరిస్థితుల్లో. ఏంది ఎమ్మెల్యేకి 7 కోట్లు కట్టడం ఏంది, పక్కన నియోజకవర్గము ప్రకాష్ రెడ్డికి ఎలక్షన్ ముందు 2 కోట్లు ఇవ్వడం ఏంది, తర్వాత 2 కోట్లు ఇవ్వడం ఏంది ఇదంతా అని చెప్పని చాలామంది ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు, పక్క నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళు, ఎందుకంటే బయటకు వస్తుంది నిజం. ఒక రోజు దాగొచ్చు, 2 రోజులు దాగొచ్చు, 3వ రోజు 4వ రోజు బయటికి రావాల్సిందే. అది బయటకు వచ్చినప్పుడు చాలామంది కూడా బాధపడిపోయిన పరిస్థితి. మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా చూసినాం. రికార్డింగ్లు బయట పెడతానంటే కూడా మనము కామ్గా దాని మీద ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా మనం పోయే పరిస్థితులు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి.